ఏంట్రా పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చారు? ఎందుకు అరుస్తున్నారు? సార్ వారెంట్ ఇచ్చి పంపించారు. మారి నిద్రపోతున్నాడు కదా, అరవకండ్రా. వెళ్ళి తర్వాత రండి. రే తప్పుడు చేశారంటే చంప అవతల పడేస్తా. విన్నావా? అన్నా వారెంట్ ఉంది, సార్ నిన్ను తీసుకురమ్మని చెప్పారు. ఎవడ్రా మీ సార్? ఉదయాన్నే నన్ను లేపు అడ్డమైన కళ్ళు వస్తున్నాయని చెప్పానా? లేవరా, నేను అరెస్ట్ చేయడానికి వచ్చా. అరెస్టా? ఎందుకు? హచ్చంటే హచ్చని చెప్పలేము, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడు ఉన్నాడు. వెయిట్ పాటే సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను పొడిచేసి వచ్చాను. డబ్బులు ఇవ్వరా, ఇలాగే బిజినెస్ చేయాలి. నా వల్ల కావట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలియదు, నేను ఎస్ఐని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే సార్, ఏంటని. మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక న్యూసెన్స్ కేస్, ఎఫ్ఐఆర్ రాసుకోండి. నేను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఇలాంటి చిన్న కేసుల్లో అతని లోపల వేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీకు నాకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాడు. ఏదైనా పెద్ద మ్యాటర్లో వాడిని పట్టుకోవాలి. ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ హౌఎవర్ ఐ కెన్ సర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఒక క్లోజ్ అయిన కేసుకి సంబంధించిన పాత ఎఫ్ఐఆర్ దొరికింది. పాండు అనేవాడి మర్డర్ అటెంప్ట్. పొడిచిన వాడి డిస్క్రిప్షన్ అండ్ ఏజ్ మారితో మ్యాచ్ అవుతుంది. కానీ అది సరిపోదు, మారిని దీంతో కనెక్ట్ చేయడానికి బలమైన ఎవిడెన్స్ కావాలి. ఇందుకు నేనేం చేయాలి? ఏం పని చేసి పెడతావు నువ్వు? పావురాలు పెంచడానికి హెల్ప్ చేస్తాను. ఆయన అన్నాన్ని పిలవాలంటే నాకు న్యాచురల్ గా రావట్లేదు. ఏమైంది మరి? చూసుకోండి. రాత్రి తగిన మందుకు కొంచెం కిక్ ఎక్కువగా ఉందంటే. అదేవరా ఉదయాన్నే లేపి తెగ డిస్టర్బ్ చేస్తున్నారయ్యా. మంచి పని చేసావయ్యా, సూపర్గా చేసావు. నేను ఎన్నో అలరేషాలు వేసాను, రౌడీసం చేశాను, కాళ్ళు చేతులు ఎరగొట్టాను, ఎన్నో చేశాను. అప్పుడేం కాలేదు. మొట్టమొదటిసారిగా లవ్ చేశాను. ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నారు. దట్ ఈస్ ద ఫేట్. లవ్ చేయ మరి, లవ్ చేయ మరి, లవ్ చేయ మరి. పెట్టారా స్పాట్? రావయ్యా, వచ్చి పట్టుకెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావు? ఈయన గారు చెప్పారంట, ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందంట. చూసావా అమ్మాయిలు ఎలా డెవలప్ అయిపోతున్నారు? మనం ఇంకా అలాగే ఉన్నారా? ఏయ్ ఉండు, కరెక్ట్గా ఉందారా? కొంచెం రైట్. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ మరి. ఓకేనా? పర్ఫెక్ట్. ఏంటి పటాసులు కలుస్తున్నారు? ఇప్పుడు ఏమైనా పండగ? అలాగేం కాదు మరి, నిన్ను అరెస్ట్ చేస్తున్నామని న్యూస్ తెలిసింది, అందుకే. ఆరి దుర్మార్గులారా, దీపావళికే పటాసులు కాల్చరు, నేను జైలుకి వెళ్తున్నానని తెలియగానే ఎలా పటాసులు కాలుస్తున్నారో చూసారా? చించేశారా? ఏయ్ మీరు ఇక్కడ ఉండకండి, ఎటైనా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి పీకి పంపించేయండి. ఏంటి? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి? ఈ ఏరియాలో మాకు ఇంకెవడు మర్యాద ఇవ్వడు. చెప్పరా, నువ్వెంత మాకు దిక్కేవారన్నా? సెట్ అవ్వాల, ఓవర్ యాక్షన్ చేయకు, ఓకేనా? కాకినాడలో మీ మామ ఇల్లు ఉందిగా, వెళ్ళి అక్కడ తగలడు పో. సాధించావు. ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నా మొత్తం మీద సాధించావుగా. ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది, వదిలేయడం తప్పు అయిపోయింది. ఆ మాతల్ని ఎక్కడా? నన్ను చూసి ఆనందిస్తుందే. అయ్యోయ్యో, అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా. పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా. చాలా బాగా ఇరికించేసింది. బండెక్కు, మేమే ఎక్కిస్తే అంత బాగుండదు. ఓ, ఆ రోజు నేను చెప్పింది బాగుంది, చాలా బాగా చెప్పారు. కౌంటర్ బాగుంది, ఇక చాలు. వస్తాంటారే.
ఏసీ కూడా లేదా?